ఇలా పట్టుకుని అలా అలా వీడైతే ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని వీళ్ళ తాతయ్య నేర్పించారు. ఎలుకల్ని పందిల్ని కూడా తినేస్తాడంటీడు. ఇది నిజంగా మ్యాక్ తిండు తిన్నాడు. నేను ఓన్లీ చికెన్ ఫిష్ మానేశాడు. మా స్కూల్లో తినేయడమే నాన్ వెజ్. మా స్కూల్లో టవర్ మర్చిపోయా తీసాను. అనుకుంటున్నా అన్నాడు. ఇచ్చా మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు ఆగిస్తూ అరా మూత తీస్తే అది సిగ్నల్ అరే మూత తీస్తే అదేదో అల్లారం లాగా మూత తీస్తే అప్పుడు అవుతుందా మూత తీస్తే తెలుసా ఫ్రెండ్స్, ఇద్దరు ఇచ్చాను. ఓకే, మాకు ఇద్దరు గర్ల్స్ మానిటర్స్ ఉంటారు. ఇద్దరు గర్ల్స్ ట్విన్స్. వీక్ ఒకరు మారుతాడా? మాకు మారుతాడు. ఓకే, నేను షెల్ఫ్ మానిటర్ కబోర్డ్ అంటే ఎవరైనా వాషింగ్ నేనేమో కబోర్డ్ మానిటర్. అంటే కబోర్డ్ మానిటర్ అంటే కబోర్డ్ లో బుక్స్, అవసరమైన బుక్స్, హ్యాండ్ బ్యాగ్స్, రివిజన్ బుక్స్ అన్ని వాడతారు. అవి తీయకుండా నన్ను చూసుకోమన్నారు. మీకు తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాడు. బాబాయ్ అడిగి సోషల్ లో 2, 3 వచ్చింది. నేమ్స్ కూడా రాశారు. ఫ్రెండ్స్ మీకు తెలుసా, మా క్లాస్ లో అసలు లంచ్ షేర్ చేసుకొని మనం సీక్రెట్ గా షేర్ చేసేసుకున్నాం చికెన్ అని. ఏమో ఏమంటే చూసుకుని ఏమంటారు, కొంతమంది షేర్ చేసుకోకూడదు అని కాదండి. అంటే విషయం ఏంటంటే మీరు అలా వదిలేసారు అనుకో, కొంతమంది ఏంటంటే తినకూడని కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, తెచ్చుకుంటే పడకపోవచ్చు. సో మీరు పిల్లలు కాబట్టి ఏంటంటే తెలియక అలా షేర్ చేసుకోవడం వల్ల వాడికి కూడా గుర్తులేక కొంతమంది ఏంటంటే హైజెనిక్ గా ఉంటుంది, సో అలాంటి ఇష్యూస్ రాకుండా ఉండడం కోసమని షేర్ చేసుకోవద్దు అంటారు. అంతేగాని అలా ఏదో మీరు తెచ్చుకున్నది ఎవరు తీసుకోవద్దని అది రిస్ట్రిక్షన్ కాదు. ఓకే, ఇంకా ఇంకేం జరిగాయి రోజు స్కూల్లో? గేమ్స్ లో అయితే ఎప్పుడు నేను జంపింగ్ పోతా. ఫస్ట్ ఏమో డాట్ బాల్ వేసి కొడతారు. దాంట్లో కాసేపు ఆడి లైన్ లో రమ్మన్నా అప్పుడే ప్రయత్నించాను నేను లంచ్ బ్యాగ్ అని. అప్పుడు నాతో పాటు 2-3 ఉన్నారు. ప్లాన్ ఫ్లాప్ అయిపోతారు. కిందకి వెళ్తే ప్లాన్ ఫ్లాప్ నువ్వు కెమెరా ఫేవర్ చేసుకోవట్లే, నాకు చూడాలి, నువ్వే మాట్లాడేదని తెలియాలి కదా. ప్లాన్ ఫ్లాప్ అయిపోద్దురా అంటాడు. ఏంట ప్లాన్ అంటే వాళ్ళు చెప్పరు. అప్పుడే అందరూ పరిగెత్తుతున్నారు మా క్లాస్ దగ్గరికి. ఒకడేమో క్లాస్ ఫస్ట్ అంటాడు, ఇంకోటి క్లాస్ సెకండ్, ఇంకోటి వచ్చి క్లాస్ థర్డ్ అంటాడు. ఒక్కొక్కటి వచ్చి క్లాస్ అంటే క్లాస్ కి ఎవరు ఫస్ట్ వచ్చాడు రన్ చేసుకుంటారు. అందరూ కొంతమంది తొక్కేసినట్టు జరుగుద్ది. కొంతమంది అందుకే కింద నర్సు ఉంటాయని దెబ్బ తగిలితే నేను చేయడానికి జరుగుద్ది. ఈ మధ్య పెట్టిన నర్సు తొక్కేసినట్టుగా జరుగుద్ది. చాలా మంది పడిపోయారు. మిస్ ఏమో పట్టించుకోరు, అందుకే నర్సుని పెట్టారు. కొన్ని మిస్లు పట్టించుకోరండి. మిస్లు పట్టించుకోరు అని ఉండదు. అంటే ఇప్పుడు పనులు వాళ్ళు ఉంటారు కదా. మరి ప్రతి ఒక్కొక్క దానికి ఒక మానిటర్ అని పెట్టింది ఎందుకు మీకు? మరి అందరూ టీచర్ అన్ని చూడలేరు కదా.
టీచర్ కి ఏమన్నా ఒక 40 మంది స్టూడెంట్స్ టీచర్ మెయింటైన్ చేయాలి కదా. మరి అందుకని ఒక్కో దానికి ఒక్కో మానిటర్. అంటే కంప్లైంట్ పట్టించుకోరు అన్న అట్లా ఉండకూడదు, చెప్పకూడదు అట్లా. టీచర్స్ పట్టించుకోవట్లేదు, లేకపోతే మెట్లెక్ చూసుకోరు, టీచర్స్ కూడా బోల్డెన్ పనులు ఉంటాయి. ఎంతమంది కొట్టాలి, ఎంతమంది బుక్స్ తీసుకోవాలి, మనం కొట్టాలి. కొంతమంది కొడతారు, కొంతమంది ఇది కొంతమంది హైపర్ యాక్టివ్ వాళ్ళు. కొంతమంది హోంవర్క్ చేయరు, అప్పుడు పారిపోతారు. అప్పుడు క్లాస్ వాళ్ళు వచ్చి మిస్ ఒకడైతే తప్పించుకుని escape అయ్యాడు, వాడి పేరు నిఖిల్ సూర్య అంటే నేమ్ నోట్ చేసుకుని డైలీ పీరియడ్ లో వచ్చి ఇది ఓ పాట ఎగ్జామ్స్ హోంవర్క్ ఓ పాట ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పాటను మా ఫ్రెండ్ దాయి దాయిదమ్మ నీకు దాయిందికమ్మ అని మార్చేసాడు. దాయి దాయిదమ్మ నీకు దాయిందికమ్మ అని మార్చేసాడు. చాలా అసలు గోడ గోడ ఇలా ఇలా అనుకుంటున్నావా అంత దూకు. ఇంకా స్కూల్ గాసిప్స్ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఈ రోజు ఫ్రెండ్స్ మీరు మొన్న స్లోగన్ విన్నాను, మా పెద్దవాడు చెప్పాడు, బాగుంది అంటే చెప్పరా మైకి ఏదా స్లోగన్ చెప్పావు కదా, తెలుగులో కొన్ని చెప్పావు కదా. అదే బుక్ లో చూసుంటాను భగవద్గీత కాదే అయ్యిరా కామెడీ మన కొన్ని చెప్పావు. సబ్జెక్టుల మీద కాదు, మొన్న చెప్పాను కదా. ఏంట్రా అది తోటకూర పప్పు. పొద్దున్నే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ సోషల్. కళ్ళ మూసుకునే రాసే సోషల్ పొద్దున్నే వస్తుంది తెలుగు. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ తెలుగు. నాకు తెలియదు ఇది. వీడి క్లాస్ లో శరణ్ ఒకడు ఉంటాడు, వాడక్క చెప్పిందంట బాహుబలిలో ఉంటుంది కదా, దాన్ని ఎలా పడదు ఆవిరైనవి ఇడ్లీలు ఆడవాళ్ళకి చట్నీలు రాజమా అడుక్కు తిను అని అంటున్నాడు. ఫ్రెండ్స్ కూడా తెలుసా మూవీ మా అన్నకి ఇష్టమైన మూవీలో ఉంటాడు కదా హీరో, ఏమంటారు ఇంగ్లీష్ లో బారిష్, తెలుగులో ఏమంటారమ్మా బారిష్. వానని హిందీలో అంటారు బారిష్. ఈ జన్మకి నేను గ్రామర్ రాసిన పాస్ అవుతాం ఇంగ్లీష్. ఆకాశంలో కనపడతాయి చుక్కలు, నాకు ఇష్టమే. ఈ జన్మకి నేను పాస్ అవును లెక్కలు. ఇంకో పాట కూడా ఉంది, నేను పురుగుల బండి వచ్చేసా మార్కెట్ నుండి అని పడుతున్నాడు. అప్పుడైతే నేను మామూలుగా నవ్వలేదు. ఇంకోటి చెప్పలేదన్నా అది అది ఏదో కోర్టు కామెడీ. బ్లూ బ్లూ బుల్లోడా బూస్ట్ తాగే బండోడా బుల్లోడా బూస్ట్ తాగే బండోడా. నా ఫ్రెండ్ చెప్పాడు. సరే ఓకే, సో క్లోజ్ చేసేయండి. చెప్పండి ఏం చెప్తారు ఇంకా. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అసలు ఈ వీడియో అంతా ఎందుకు చేసామంటే ఇప్పుడు మీ స్కూల్లో ఏం జరుగుతుందో పేరెంట్స్ తెలియడానికి, ఊరికే స్కూల్లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియడానికి, పేరెంట్స్ ప్రజలకి మా అన్నయ్యకి రానే సరిగ్గా ఉండదు. మీరు వీడియో చూసారా, మొట్టు పనులు డైలాగ్స్ సమోసా తిరగకపోతే నబ్బుల్లా పలిచేదు, అది స్పష్టంగా నబ్బుల్లా స్పష్టంగా. బాయ్ ఫ్రెండ్స్.
బాయ్ బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గంటిని గట్టిగా కొట్టండి. మా ఇండియన్ కూడా